తెలుగు సినిమాల్లో సీక్వెల్స్ చాలా అరుదుగా చూస్తుంటాం ఒకప్పుడు ఇది. అయితే మామూలుగా చూసుకుంటే శంకర్ దాదా జిందాబాద్ అంటూ వస్తున్నటువంటి ఒక సీక్వెల్స్ దరిదాపున ఆ టైంలో స్టార్ట్ అయినవి. తర్వాత బాహుబలి 2 కంక్లూజన్ చూసాం. సో ఈ విధంగా సలార్ కావచ్చు, ఇప్పుడు రాబోతున్న సలార్ 2 కావచ్చు, ఇలా చాలా సీక్వెల్స్ ఉన్నాయి. అసలు సీక్వెల్స్ అనేది ఎందుకు అనేది, దీంతోపాటు ఎన్ని సీక్వెల్స్ ఇంకా రాబోతున్నాయి, సీక్వెల్స్ గురించి ప్రత్యేకంగా ఈ కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. అయితే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నార్మల్గా ఒక స్టోరీ తీసుకుంటే ఆ స్టోరీ మీద ఎన్నో కసరత్తులు, ఎన్నో రకాలంటే ప్రయాసాలు పడి మరి దాని ఒక కథను తయారు చేసి హీరోకి చెప్పి తర్వాత లాస్ట్కి షూటింగ్కి వెళ్తారు. సో ఇంత జరుగుతున్న వాటికి కొత్త కథలకి స్పేస్ ఇవ్వకుండా స్టార్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, మిగతా అటువంటి ప్యాడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఒకే కథకి పరిమితం అయిపోతూ వస్తున్నారు. అంటే ఒక కథ, దానికి మళ్ళీ సీక్వెల్. సో దీన్ని ఎలా చూడాలి, అసలు సీక్వెల్స్ అవసరం ఉందా లేదా, ఆ సీక్వెల్స్ అనేది ఎవరికి ఒక ప్రయోజనం అని చెప్పి అనుకోవాలి? అంటే ఇదివరకు ఏమనేవాడు అంటే సినిమాల్లో కథలు లేవు అనేవాడు అండి. ఇప్పుడు కథలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. మా దగ్గర చాలా కథలు ఉన్నాయని చెప్తున్నారు. కథలు లేవు అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాకపోతే దీనివల్ల ఎవరెవరు బెనిఫిట్ పొందుతున్నారంటే, సినిమా హిట్ అయితే బెనిఫిట్ అందరికీ ఉంటుంది. హిట్ అవ్వకపోతే మాత్రం మళ్ళీ అది కష్టమే. అది మన మధ్య పెదకాపు సినిమా వచ్చింది ఒకటి. ఆ సినిమా కూడా సీక్వెల్ చేద్దామని అనుకున్నారు వాళ్ళు. ఇట్లా రకరకాల సినిమాలు అయితే ఉన్నాయి. అసలు ఈ సీక్వెల్ ట్రెండ్ అనేది మనది కాదు. జనరల్గా చెప్పాలంటే ఇది హాలీవుడ్లో మొదలైన ట్రెండ్. ఒకప్పుడు సూపర్ మ్యాన్ సిరీస్ వచ్చినాయి, తర్వాత స్పైడర్ మ్యాన్ సిరీస్ వచ్చినాయి, అవెంజర్స్ ఎండ్ గేమ్లు అంటే చివరికి అనే గేములన్నీ ఆడారు వాళ్ళు. అక్కడ బాలీవుడ్కి వచ్చేసరికి మరి బాలీవుడ్లో చాలా సినిమాలు గతంలో బ్రహ్మాస్త్రాన్ని మొదలుపెట్టారు, కానీ అది అక్కడ అస్త్ర సన్యాసం చేసినట్టుగా అనుకోవాలి వాళ్ళు. అది దాదాపు 5 పార్ట్లు 4 పార్ట్లు అని వాడు అనౌన్స్ చేశారు. అది ఏ పార్ట్, ఒక పార్ట్ సినిమా ఒక్కదానికే పార్ట్లు లేకుండా పోయింది. ఇక బాహుబలి నుంచి మొదలైందండి ట్రెండ్. ఇది దీనికి ఆజ్యం పోసింది ఒక విధంగా చెప్పాలంటే మనకి బాహుబలి అని అనుకోవాలి. బాహుబలి హిట్ అవడంతో బాహుబలి 2 వచ్చింది. అలాగే కేజీఎఫ్ హిట్ అవడంతో కేజీఎఫ్ 2 వచ్చింది. ఇట్లా అది కేజీఎఫ్ 3 కూడా వస్తుందంటున్నారు. కార్తికేయ 1 వచ్చింది, కార్తికేయ 2 వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్టర్కి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఒక డైరెక్టర్కి అవకాశం రావాలంటే మళ్ళీ ఒక సినిమా తర్వాత చాలా కష్టం. అలాంటిది ఒక సినిమా చేసి హిట్ కొట్టిన తర్వాత అతనికి ఏంటంటే ఈ కథ మీద కూర్చుంటే మళ్ళీ కథను తయారు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఒక 10 హాలీవుడ్ సినిమాలు చూసుకుని ఒక కథ తయారు చేసుకుని అదంతా చాలా కష్టమైన ప్రక్రియ, బోల్ టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా దీన్ని కొనసాగించడానికి పెట్టుకుంటే మాత్రం చాలా లిమిటెడ్ స్పేస్లోనే ఒక కథ తయారైపోద్ది. ఇప్పుడు వరకు మీరు చెప్పిన స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అన్ని సీరియస్ మోడ్లో వెళ్ళాయి అని చెప్పి అనుకోవచ్చు. అదేవిధంగా కామెడీ జానర్లో కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. F2, F3 అంటూ కూడా అనిల్ రావిపూడి తీసిన చూసాం. అది కాక మనం చూసుకుంటే ఆధ్యాత్మికంగా చూసుకుంటే కార్తికేయ 2 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 3 రాబోతుంది అనే వార్తలు ఉన్నాయి. అదేవిధంగా ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అని చెప్పేసి రాబోతుంది. సో సీక్వెల్స్ అనేది కథలు రాయడంలో ఈజీ అవుతుందని చెప్పేసి అవుతున్నారా, లేదా డైరెక్టర్కి కూడా ఒక ప్రాజెక్ట్ చేతిలో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే సినిమాకి మార్కెట్ పరంగా కూడా మినిమం గ్యారంటీ ఉంటుంది. హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ వస్తున్నాయి మీరు చూస్తే. అవును, దృశ్యం కావచ్చు, దృశ్యం 2 కావచ్చు. ఇప్పుడు దృశ్యం సినిమాని బేస్ చేసుకుని హాలీవుడ్లో సినిమా చేస్తున్నారంట. ఇదే కథ హాలీవుడ్కి వెళ్ళిపోయి రీమేక్ చేస్తున్నారు హాలీవుడ్లో. అంటే మీరు ఆ కథలో ఉన్న దమ్ము చూడండి. దృశ్యం సినిమాని మరి అది ఇక్కడ కొన్ని సినిమాలు తయారవుతుంది దాని సీక్వెల్గా, అది వేరే విషయం. కానీ దృశ్యం సినిమాని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు అక్కడ. అంటే ఆ కథలో ఉన్న దమ్ము అది. ఎందుకంటే అది మిస్టరీ ఏంటంటే ఆ చంపేసిన వాడిని పోలీస్ స్టేషన్లో కొత్త పోలీస్ స్టేషన్లో వాడు సీటు కిందే కుర్చీ కిందే భూమిలో పాతి పెట్టడం అనేది ఎవడు ఊహించలేడు. ఎక్కడెక్కడ వెతుకుతారు కానీ అక్కడ బిల్డింగ్ పాడగొట్టి అక్కడ ఉందని తెలియదు కదా. మరి ఎంత కొత్త పాయింట్ అది. అందువల్ల అది మరి ఒక విధంగా చెప్పాలంటే హిట్ అయిన సినిమాకి సీక్వెల్స్ వస్తుంది, హిట్ కాని సినిమాలు రావు. కాకపోతే కొత్త కథలు పుట్టడానికి అవకాశం ఉండట్లా. ఒక్కోసారి బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. అవతార్ సినిమాని 10 పార్ట్లుగా చూడాలంటే మనకే మొహం వచ్చేస్తుంది. ఎంతసేపు అవే పాత్రలని చూసుకోవడం, మనం అవే ఊహించుకోవడం అనేది ఒకసారి థ్రిల్లింగ్ మిస్ అవుతాం. ఒక దశ వరకు ఓకే. ఇప్పుడు హ్యారీ పాటర్ సిరీస్ వచ్చినాయి,
హ్యారీ పాటర్ సిరీస్ కూడా ఇక ఒక దశకు వచ్చారు కదా, ఆగిపోయినాయి. కాబట్టి కథల పరంగా ఏంటంటే కొంత ఈజీ అవుతుంది, సినిమా మార్కెట్ పరంగా ఈజీ అవుతుంది, డైరెక్టర్కి ఛాన్సుల పరంగా అతనికి ఇంకో సినిమా రెడీగా ఉంటుంది, అలాగే హీరో కూడా రెడీగా ఉంటుంది. ఇట్లా ఆలోచించుకోవడానికైతే కంఫర్ట్ జోన్లో ఉండొచ్చు అనుకోవచ్చండి. అలాగే బిజినెస్ పరంగా కూడా ఇప్పుడు సినిమాలకి ఏంటంటే ఈ సీక్వెల్స్కి బడ్జెట్ పెంచుతున్నారు. ఒకటి ఏదో సింపుల్గా చేయకుండా కాస్త ఖర్చు పెట్టి సినిమాలు చేయటం వల్ల దీన్ని మనకి థియేటర్లకు వెళ్ళి చూసే సినిమాగా అది రూపొందుతుంది. అందువల్ల ఆ థియేటర్లకు జనాన్ని రప్పించడానికి కూడా ఈ సీక్వెల్స్ ఉపయోగపడుతుంది. పెద్ద సినిమాలో రూపొందడానికి ఈ సీక్వెల్స్ అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పుడు రేపు కల్కి హిట్ అయిందనుకోండి, కల్కి సిరీస్ మీద ఎట్లాగో దశావతారాల 10 ఉన్నాయి, ఇది కూడా కల్కితో కూడా ఒక 10 సినిమాలు చేసేయచ్చు. కల్కి లైన్తో ఒక 10 సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 10వ అవతారంగా కల్కి వస్తాడని చెప్పి మనకి పురాణాల్లో చెప్పారు. కాబట్టి మరి ఇక్కడ ప్రభాస్ పాత్ర 10వ అవతారంగా కలికినా లేదా టైం ట్రావెల్తో వచ్చిన కలికినా అనేది ఒక సస్పెన్స్ అక్కడ. ఇట్లా ఈ కాన్సెప్ట్ తీసుకుని చాలా కథలు తయారు చేసుకోవచ్చు. అది ఎందుకంటే బడ్జెట్ పరంగాను పెద్ద బడ్జెట్తో రూపొందుతున్నాయి. వాటినేమో ఇంట్లో ఓటీటీలో థియేటర్లో చిన్న బుల్లితెర మీద చూడటం కూడా మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వము, థియేటర్కి వెళ్ళి చూస్తారు. కాబట్టి సినిమాలకి బిజినెస్ జరుగుతుంది. అది హిట్ కాకపోతే మాత్రం రెండోసారి ఆ ప్రయోగం చేయరు. అయితే సాధారణంగా ఇప్పటిదాకా చాలా వరకు మనం సీక్వెల్స్ చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పటిదాకా రిలీజ్ అయినవి అయితే పుష్ప కావచ్చు, పుష్పకి సీక్వెల్ త్వరలోనే ఉంది. అదేవిధంగా మనం జైలర్కి సీక్వెల్ వచ్చి హుకుం, అది రెడీ అవబోతుంది. అదేవిధంగా సలార్ చూసేసాం, సలార్ 2 శౌర్యాంగ పర్వం రాబోతుంది. అవును. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కల్కి వస్తే కల్కి సంబంధించి సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా మనం చూడాల్సిందే. ఇదే విధంగా దేవర, ఇది పార్ట్ 1 అంటున్నారు, ఇంకా రిలీజ్ కాలేదు. పార్ట్ 2 కూడా మళ్ళీ తొందరలో చూడబోతున్నాం. సో ఒకే రకమైనటువంటి ఒక క్యారెక్టర్ని ఎన్ని సంవత్సరాలు చూస్తే నిజంగా ప్రేక్షకులు బోర్ కొట్టదంటారా? 2-3 సీక్వెల్స్ కన్నా మించి చేస్తే అదే బోర్ కొట్టేస్తుందండి. అంతకు మించి ఎవరు తీయరు కూడా. నాకు తెలిసి ఇక ముందు ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఆ పై సంవత్సరం కానీ సంవత్సరానికి ఒక 4-5 సీక్వెల్ సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరమే రాబోతున్నాయి. పుష్ప 2 ఒకటి రాబోతుంది, సలార్ 2 అది మరి రిలీజ్ ఎప్పుడు తెలియదు. అంటే కంటిన్యూగా 2-3 సంవత్సరాల పాటు మాత్రం మనకి సీక్వెల్స్ని భరించాల్సిందే. అది వాటిలో దమ్ముంటే ఎంజాయ్ చేస్తాం. అట్లాగే సీక్వెల్స్తో పాటు ప్రీక్వెల్స్ అని ప్లాన్ చేశారు. ఇప్పుడు కాంతారాకి ప్రీక్వెల్ వస్తుంది. కాంతారాకి ముందు ఏం జరిగింది అనే కథతో వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారు. అంటే కథల పరంగా ఏంటంటే కొత్త కథల తోలికి పోకుండా ఉన్న కథతోనే అటు ఇటు వేసుకుని, ఇప్పుడు మన ఒక మటన్ తెచ్చామంటే దాన్ని కర్రీ చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, ఆ టైప్లోనే సినిమా కథలు కూడా వండేస్తున్నారు. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ సీక్వెల్స్ పర్వం ఎప్పటిదాకా కొనసాగుతుందో. సో సీక్వెల్స్ ఫస్ట్ హిట్ అయితే దానికి సీక్వెల్ ఉంటుంది, కానీ ఒకే కథని ప్రేక్షకుడు ఇంకెంతకాలం ఎంజాయ్ చేస్తాడో చూద్దాం. మరి థ్యాంక్ యూ.